మీ స్కూల్ పేరేంటి? బుడ్డి. స్కూల్కి నువ్వు యుక్త ఎవరు తీసుకెళ్తారు మీ ఇద్దరిని? అమ్మ. స్కూల్లో మీ టీచర్ పేరేంటి? నీరజ టీచర్. ఆయమ్మ పేరు? నవీన్ కుమార్. నీరజ టీచర్ మీకు ఏం చెప్తుంది? స్కూల్లో ఏం నేర్పిస్తుంది? ఈరోజు నువ్వు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు? ఇక్త ఎందుకు వెళ్ళింది ఈరోజు స్కూల్కి? ఎందుకు? వర్షం పడుతుందా? వర్షం పల్లె, ఇప్పుడే తగ్గింది. డాడీ ఎక్కడికి వెళ్ళాడు? ఆఫీస్కి వస్తాడు. అమ్మ పొద్దున్న టిఫిన్ ఏం చేసింది? నవీన్ కుమార్. నవీన్ కుమార్ చేసిందా? టిఫిన్ ఏం తిన్నావు పొద్దున్న టిఫిన్? నువ్వా? జీ తిన్నావా? ఏం తిన్నావు చెప్పురా. తింటారా? ఎవరైనా జీ తింటారా? మరేం తింటారు? పాస్ తింటారా? అది చేయకూడదు. నోట్లో వేలు పెట్టుకుంటే నోట్లో పురుగులు ఉంటాయి కదా, అవి అసలే గోర్లు ఉన్నాయి నీకు, ఇవన్నీ నోట్లోకి వెళ్ళిపోతాయి. ఇటు నుంచి పాస్ అవుతుంది చూడు, ఇటు వెళ్తాయి కదా, తర్వాత చూడు పొట్టలో నుంచి అట్టచ్చి గిచ్చుతాయి. మధ్యాహ్నం నీకు అన్నం ఎవరు నువ్వే తింటావా లేకపోతే ఆయమ్మ తినిపిస్తుందా నీకు? వెళ్ళిపోతానే. స్కూల్లో నీకు నేను క్యారీ పెట్టిస్తాను కదా, లంచ్ బాక్స్, అది నీకు ఎవరు తినిపిస్తారు? నువ్వే తింటావా? మా అమ్మ తినిపిస్తుంది. అమ్మ తినిపించదు, వెళ్ళిపోతుంది అమ్మ. తర్వాత ఎవరు తింటారు? నువ్వే తింటావా స్పూన్తో? వద్దు నాకు. స్నాక్స్ ఎవరు తినిపిస్తారు? వద్దు, బాగా పెట్టుకుంటా. అసలు ఏం వద్దంటే నీకు ఆకలిస్తే ఒకవేళ అప్పుడు ఏం చేస్తావు? అన్నం తినిపిస్తుంది. ఆకలిస్తే తినిపిస్తుందా? అప్పుడు నువ్వు ఆయమ్మకు రోజు థ్యాంక్స్ అయ్యమ్మ నాకు అన్నం తినిపించావు కదా అని చెప్పాలి కదా. థ్యాంక్స్ చెప్పాలి లేదా? నీకు జ్వరం వస్తుంది నాకు తెలిసిపోయింది. ఈరోజు అంతా అత్తి పనులు చేసినావు నువ్వు. కడుపులో పోయినాయి అన్నీ. అవి కొద్దిసేపు ఉంటే పిల్లలు చేసుకుంటాయి, వాటికి పిల్లలు పుడతాయి. అవన్నీ చాలా ఉంటాయి, లక్షల కోట్లు అయిపోతాయి పొట్టలో. తర్వాత కడుపు నొప్పి వచ్చి ఎవరు వచ్చేది. ఎడవురంట బాబు? ఇక్కడ ఊరు పాప? మమ్మీ. ఇక్కడ చేతన్. ఇక్తా ఇది ఏం చెప్పినావు వాడికి? నీ లవర్ పోయిందా? యాడికి పోయిందిరా? లారీ సారీ. ఇప్పుడు పెద్దదిగా ఉంటుంది, వీడికి తీర్చి ఇంకొంచెం పెద్దది అయిపోతాడు మూతి. సరేలే లవర్ పోయిందిలే కానీ సారీ. మళ్ళీ ఇంకేమన్నా చెప్పు.